స్వాగతంకి. ఈరోజు నేను ఒక గుహమైన భయంకరమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను. తెలియని భయానక కథల ప్రపంచంలోకి. ఈ వీడియోలో మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని భయంకరమైన తెలియని తెలుగు కథలను పరిశీలించబోతున్నాను. ఈ కథలు పల్లెలోనికి, అడవులోనికి మరియు మర్చిపోయిన ఇళ్లలోంచి వచ్చాయి. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇవి బలహీన మనసులకు కాదు. మా మొదటి కథ విజయవాడ సమీపంలోని ఒక చిన్న పల్లె గురించి. ఇక్కడ స్థానికులు ఒక పాత గుడిని గురించి మాట్లాడుకుంటారు. ఈ గుడి తెలియని అమ్మవారికి అంకితం చేయబడి అనేక సంవత్సరాల క్రితం మాయమైపోయింది. అది వెలుతురుల తర్వాత దూరంగా ఉండే వాళ్ళను మాయం చేస్తుందట అని జనం చెబుతారు. ఒక రాత్రి దగ్గరలోని గ్రామానికి చెందిన రారో అనే ధైర్యవంతుడు ఈ కథ నిజమా కదా అని పరీక్షించడానికి వెళ్లారు. టార్చ్ పట్టుకుని అతను సాయంత్రం తర్వాత గుడిలోకి అడుగు పెట్టాడు. కానీ ఆ రాత్రి తరువాత రారవ ఎవిటంగా బయటకు రాలేదు. ఆదివారం ఉదయం అతని స్నేహితులు వెతుకుతుండగా గుడి ముందు అతని టార్చ్ మాత్రమే కనిపించింది. ఈ రోజు వరకు రాత్రి జరిగింది అన్నది ఎవరికి తెలియదు. ఆ గుడి ఇంకా వించబడింది, కానీ గాలి చప్పుడులో మత్తుగా వినిపించే మాటలు వచ్చేస్తాయి. మళ్ళీ ఏకాంతం కోరుకుంటూ. మరెండొక వరంగల్ సమీపంలో ఉన్న ఒక ప్రాచీన వేప చెట్టు గురించి. ఇది ఒక పాత శ్మశాన వాటిక దగ్గర నిలిచి శతాబ్దాల నుండి అక్కడ భయానక చరిత్రను కలిగించింది. చెట్టు పచ్చి ఆకుల మధ్య ఒక ప్రేతం ఉండేట అని జన నమ్మకం. ఎంగైడో పైటీలో కొందరు యువకులు ఆ చెట్టు కింద రాత్రి గడపడానికి సాహసించారు. అర్ధరాత్రి వారు మృదువైన మాటలు విన్నారు, మరి వాటి వెంట భయానక కేకలు వచ్చాయి. ఉదయం కల్లా వారిలో ఒక్కరే కనిపించారు. అతను భయంతో మూగవాడిపోయాడు. చెట్టు ఇప్పటికీ శాపగ్రస్తమని అందరూ నమ్ముతారు. అందుకే ఆ వేప చెట్టు దగ్గర తెల్లవారు జామున తర్వాత ఎవరు వెళ్దరు. వారు తిరిగి రాకపోయినా అవేమో. సెక్షన్ 3 బంక్లా. మూడో కథ హైదరాబాద్ సమీపంలోని ఒక పాత బంక్లా గురించి. ఈ బంక్లా సంవత్సరాల క్రితం నిర్మించబడింది, కానీ ఇక్కడకు వచ్చిన జనం గాయం మాయమైపోయారు అని చెబుతారు. ఒకసారి విజయ్ అనే వ్యక్తి తన స్నేహితులతో పాటు ఈ బంక్లాను పరిశీలించడానికి వెళ్లాడు. కానీ రాత్రి కాగానే విచిత్రమైన శబ్దాలు, ఆత్మల ఆటలు మొదలయ్యాయి. ఆ రాత్రి తరువాత విజయ్ తిరిగి బయటకు రాలేదు. అతని స్నేహితులు మాత్రం ఆ రాత్రి తర్వాత బంగ్లాకి కూడా వెళ్ళలేదు. బంగ్లా ఇప్పటికీ ఒక రహస్యంగా ఉండిపోయింది. ఇవి కొన్ని భయానక తెలుగు కథలు. అవి ఇప్పటికీ ఎవరికి తెలియని రహస్యంగా ఉన్నాయి. మీరు ఈ కథలను నమ్ముతారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి భయానక కథలు కావాలా? మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.